హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనంద శరణ్య అలా మాట్లాడుతున్నందుకు చాలా శభాష్ అని చెప్పి పొగుడుతూ ఉంటుంది. నువ్వు ఇదే ధైర్యంతో ముందడుగు వెయ్యి, నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకో శరణ్య అంటూ చెబుతూ ఉంటుంది. అత్తయ్య గారు, ఇంక నుంచి నా కాపురాన్ని నేనే నిలబెట్టుకుంటా, నేనే సరి చేసుకుంటా, ఆయనకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాను. ఇంక నుంచి మీ పరువు పోయేలా నేను ఎప్పటికీ ఉండను అత్తయ్య గారు అంటూ మాట ఇస్తూ ఉంటుంది. అలాగే శరణ్య, ఏదైనా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తూ ఉంటుంది. అలాగే అంటూ ఇక శరణ్య తన గదిలోకి వెళ్ళి సూట్ కేసులో నుంచి బట్టలన్నీ తీసి కబోర్డ్లో సర్దుకుంటూ ఉంటుంది. ఇటు అనన్యకి అసలు పిచ్చెక్కిపోతుంది. శరణ్య 2.0 అంటే ఇదేనా? ఇలా మారిపోయింది ఏంటిది? ఇది నిజంగానే అన్నంత పని చేస్తుందా? దాని మొహంలే, అది ఎక్కడ చేస్తుంది? అది అంత సీన్ లేదు దానికి అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ శరణ్య మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి వస్తుంది. దర్శన్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. అలా ఒక్కసారిగా గదిలోకి రాగానే ఏవండి అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇదేంటి శరణ్య గొంతులా ఉంది అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే దర్శన్కి శరణ్య కనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వేంటి ఇక్కడ? నువ్వెప్పుడొచ్చావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏమండి, నన్ను క్షమించండి అంటూ ఒక్కసారిగా దర్శన్ కాళ్ళ మీద పడిపోతుంది. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడేస్తూ ఉంటుంది. ఏమండి, ప్లీజ్ అండి, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా తప్పు చేయనండి, నాదే తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, క్షమించండి ప్లీజ్ అండి అంటూ అలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ముందు నువ్వు లేకు, ఇక్కడి నుంచి పైకి లేకు అంటూ బలవంతం పెట్టడంతో దర్శన్ ఇక శరణ్య పైకి లెగిసి నుంచుంటుంది. నువ్వేంటి మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అయ్యావు? నువ్వు వెళ్ళిపోయావు కదా, నేను విడాకులు ఇమ్మని చెప్పాను కదా అని అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు శరణ్య, నేను విడాకులు ఇవ్వాలని అనుకోవట్లేదండి అని చెబుతూ ఉంటుంది. ఇక దర్శన్ ఆ మాటకి ఆశ్చర్యపోతాడు. నీ వీధి నాటకాలు, నీ వింత ప్రవర్తనలు ఇంకా ఆపేయి, ఇక్కడితోటి మర్యాదగా ఎలా వచ్చావో అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపో అని అడుగుతూ ఉంటాడు. లేదండి, నేను ఇక్కడే మీతో పాటు ఉండిపోవటానికి వచ్చాను అని చెబుతూ ఉంటుంది. మర్యాదగా వెళ్తావా లేదా? నువ్వు తిరిగి వచ్చావు అంటే నేను ఖచ్చితంగా బ్రతికి ఉండను, చనిపోతానని చెప్పాను కదా. అయినా నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు అంటే అర్థమేంటి? నన్ను పొమ్మనే కదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు శరణ్య తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి, అయ్యో అదేంటండి అలా మాట్లాడతారు? మీకు ఏమీ కాకూడదండి, మీరు ఎప్పుడు బాగుండాలి, నిండు నూరేళ్ళు బాగుండాలి అంటూ అలా తాళిబొట్టుని దండం పెట్టేసుకుంటూ ఉంటుంది. అది చూసి దర్శన్ అలా చూస్తూ ఆశ్చర్యపోతాడు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా? నువ్వు విడాకుల మీద ఎందుకు సంతకం పెట్టలేదు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదండి, నేను మీకు దూరంగా ఉండలేనండి, ఉండలేను కూడా, నేను మీతో పాటే ఇక్కడే ఉండిపోదామని వచ్చానండి, విడాకులు నేను ఇవ్వను అని చెప్పేటప్పటికి ఒక్కసారిగా దర్శన్ ఆశ్చర్యపోతాడు. ఎందుకు ఇవ్వవు నువ్వు విడాకులు? నేను ఏం జరుగుతుందో చెప్పాను, నువ్వు విడాకులు ఇవ్వకపోతే మర్యాదగా విడాకులు ఇవ్వు, సంతకం పెట్టి పేపర్స్ని ఇవ్వి, ఎలా వచ్చావో అలా వెనక్కి తిరిగి నువ్వు మీ ఇంటికే వెళ్ళిపో. అయినా నిన్ను అసలు ఈ ఇంట్లో వాళ్ళు ఎలా రానిచ్చారు అని అడుగుతూ ఉంటాడు. నన్ను అత్తయ్య గారు అందరూ క్షమించారండి, మీరు కూడా క్షమించండి, ఇక మీదట మనిద్దరం కలిసి ఉందాం, ఇక నేనే తప్పులు చేయనండి, మీరు చెప్తే ఎలా చెప్తే అలాగే వింటాను, ప్లీజ్ అండి అని అడుగుతూ ఉంటుంది. నువ్వు మర్యాదగా వెళ్తావా లేదా అంటూ అలా విసుక్కుంటూ ఉంటాడు శరణ్య మీద. కానీ శరణ్య మాత్రం దర్శన్కి ఏమాత్రం భయపడకుండా, నేను ఇవ్వనండి, నేను ఎందుకు ఇవ్వాలి విడాకులు, ఇక్కడే ఉంటాను నేను, ఇక ఇది ఫిక్స్ అని చెప్పి తన బట్టలు అలా సర్దుకుంటూ ఉంటుంది. దర్శన్ ఆశ్చర్యపోతాడు. ఇక మీదట దర్శన్ని తన దారికి శరణ్య ఎలా తెచ్చుకుంటుందో